కృష్ణ జై. ఎవరికి వారు తమ చిటికిన వేలు బొడ్డులో పెట్టుకొని బొటన వేలు పైకి పెడితే బొటన వేలు ఎక్కడ తగులుతుందో అక్కడ అధోముఖంగా ఇలా వంగినటువంటి ఒక కమలం ఉంటుంది. దాని చివర వెలుగుతుంటుంది ఆ కాంతి. ఆ కాంతి ఊర్ధ్వమూల మధశాయి, పైకి కిందకి కాంతి కొడుతూ ఉంటుంది. ఆ కాంతి చేత శరీరమంతా కూర్మవాయువు వ్యాపించి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములై శరీర వ్యాపారములను నిర్వహిస్తూ ఉంటుంది. అలా ఉండగలిగినటువంటి సూక్ష్మ కణంలా ఇక్కడే ఉన్నటువంటి పరమాత్మ అన్ని ప్రాణులలో ఉన్నాడు. అటువంటి వాడికి లోపలికి మళ్ళీ వెళ్ళడం పెద్ద కష్టమా? అప్పటికే ఉన్నవాడికి పైన ఇలా రథం పట్టుకుని ఎక్కుతున్నవాడు ఎక్కుతున్నట్టే కనపడుతున్నాడు. ఉత్తర శరణాగతి చెయ్యగానే ఉత్తర క్షణం వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? వైష్ణవ మాయ కప్పి చక్రహస్తకుడై చేతిలో సుదర్శన చక్రాన్ని పట్టుకున్నాడు. వైష్ణవ మాయ కప్పి అంటే ఆ లోపలికి వెళ్ళినట్టు ఎవ్వరికీ కనపడడు. మరి ఎవరికి కనపడుతున్నాడు? ఒక్కడికి కనపడుతున్నాడు. ఎవరు వాడు? లోపల శిశువు ఉన్నాడు. వాడు ఊపిరి పోసుకున్నాడు, ఇక ప్రసవానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు మాత్రం బెదిరిపోయాడు బ్రహ్మాస్త్రాన్ని చూసి. ఈయన ఇది మనకి ఉన్నటువంటి సనాతన ధర్మం యొక్క ప్రాణప్రదమైన సిద్ధాంతం. భగవంతుడే భయకారకుడు, భగవంతుడే భయాన్ని తొలగించగలిగినవాడు. ఒక్కొక్కసారి భగవంతుడు ఎందుకు భయపెడతాడంటే నీకు అనుభవాన్ని ఇవ్వడానికి భయపెడతాడు. గత జన్మల పాపం పోగొట్టడానికి భయపెడతాడు. మళ్ళీ భయం పోగొట్టేవాడు ఆయనే. అందుకే భయకృత్ భయనాశన అని విష్ణు సహస్రంలో స్వామికి పేరు. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య సర్వేభ్య సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య అని శివుడికి పంచమంత్ర పఠనంలో చెప్తారు. ఆయనే ఘోర రూపంతో ఉంటాడు, ఆయనే అఘోర రూపంతో ఉంటాడు. కడుపులోకి వెళ్ళిపోయి ఇటు చూస్తున్నవాడు సుదర్శన చక్రం పట్టుకుని అంతంత కన్నులతో బ్రహ్మాస్త్రాన్ని తనలోకి పుచ్చుకున్నాడు. అటువైపు చూస్తున్నవాడు పరీక్షిత్ ఆయన వంక చూస్తుంటే అబ్బా ఎంత అందంగా ఉన్నాడో ఎవర్రా అయినా. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అని అందానికి అందంగా లోపల ప్రకాశమానమై పరీక్షిత్తుకి కనపడుతున్నాడు. పరీక్షిత్ ఆయన వంక చూసి ఆశ్చర్యంగా అలా ఆనందంతో తన్మయమైపోయాడు. పిల్లవాడికి ఏ ఆపద కలగలేదు సరికదా, ఆనంద తన్మయత్వంతో ఉన్నాడు. అమ్మ ప్రతిరోజు పెద్దల దగ్గర వింటూ ఉంటే లోపల ఉండి వింటున్నాడు. అలా ఉన్నవాడే లోకమంతటా నిండి ఉంటాడు అని. వాడు ఇదిగో నాకిప్పుడు కడుపులో కనపడుతున్నాడు అకస్మాత్తుగానని పొంగిపోయాడు. చూస్తున్నాడు ఆయన్ని. ఆయన సకల ప్రాణి హృదంతరాళములభస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళ్ళుండచ్యుతుడయ్యడన్ విరటజా గర్భంబున వైష్ణవ మాయగప్పి చక్రహస్తకుడై ప్రకటస్ఫూర్తినంచ ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్ అశ్వత్థామ విడిచిపెట్టినటువంటి బ్రహ్మాస్త్రాన్ని అతి లీల ఏం కష్టపడకుండా అణిచి తనలోకి తీసేసుకుని ఆ లోపల ఉన్నటువంటి పిండాన్ని రక్షించాడు. రథం దగ్గర ఉన్న కృష్ణుడు అంతర్ధానం అయిపోయాడు అనుకుంటున్నారా? కాదు, ఇక్కడ ఉన్నవాడు ఇక్కడే ఉన్నాడు. ఉత్తర అక్కడే మాట్లాడుతోంది. లోపలికి వెళ్ళిపోవడం, ఉత్తరాగర్భంలోకి ఉత్తరాగర్భాన్ని రక్షించేయడం కూడా అయిపోయింది. తన యొక్క అనుగ్రహం చేత పాండవులందరినీ రక్షించడం కూడా అయిపోయింది. బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేయించడం కూడా పూర్తి అయిపోయింది. తాను అప్పుడే అక్కడే మాట్లాడుతున్నవాడిలాగే ఉన్నాడు. దీనికి గొప్పతనం ఏమిటంటే శరణాగతి అంత శక్తివంతం. శరణాగతి కేవలం నోటితో చెప్పేది కాదు. అన్నీ మనకి కలుగుతున్నటువంటి ప్రమాదములను, మనకి ఉన్నటువంటి లోపాల్ని, మనకి ఉన్న బలహీనతల్ని పరమేశ్వరుడి దగ్గర చెప్పి రక్షణ కోరడాన్ని శరణాగతి అంటారు. అలా చెప్పి శరణాగతి అడిగితే భగవంతుడు ఉత్తర క్షణంలో జోక్యం చేసుకుంటాడు. అందుకే ఉత్తర చేసిన శరణాగతికి ఉత్తర క్షణంలో జోక్యం చేసుకుని లోపల ఉన్న పిండాన్ని కాపాడాడు. అందుకే అసలు పాండవులకు ఇక వంశాంకురం లేకుండా ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు కూడా చెనకబడి ఉంటే
నిజంగా అసలు పాండవులు ఇంత సామ్రాజ్యాన్ని గెలిచినప్పటికీ ఎంత వైరాగ్యాన్ని పొంది ఉండేవారో, ఎంత బాధపడి ఉండేవారో, ఏమిటి మనం సాధించామని. అసలు లోకంలో ధర్మం ఎలా నిలబడుతుంది పాండవులకి వంశాంకురం లేకపోతే? కానీ ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలత నందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగావున నృపాలక బాలుడింకా శాస్త్రవాంతకుడైన విష్ణురాతుడను పేరధాత్రిని ప్రసిద్ధికి నెక్కె పూజ్యుడై. అసలు నిజానికి పాండవుల యొక్క వంశాంకురం నశించిపోవలసినటువంటి సమయంలో ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగావున కృష్ణ భగవానుడు అనుగ్రహించి ఉత్తరాగర్భంలోకి ప్రవేశించి పిల్లవాడిని రక్షించాడు. కాబట్టి ఆ పిల్లవాడికి విష్ణురాతుడు అని పేరు పెట్టారంటే విష్ణువు చేత రక్షింపబడినవాడు అని పేరు పెట్టారు. ఆయన గొప్ప భక్తి తత్పరుడు అయ్యాడు, మహాధర్మాత్ముడయ్యాడు. తాతగారు పెట్టిన పేరు, ధర్మరాజు పెట్టిన పేరు విష్ణురాతుడు. కానీ ఆ పిల్లవాడు ఏం చేసేవాడు? సభ తీర్చి పిల్లవాడిని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకునేవాడు ధర్మరాజు గారు. ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే అందరి వంక ఇలా పరీక్షగా చూస్తుండేవట. ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఎందుకురా అలా చూస్తుంటావు అందరినీ అని అడిగితే, తన తల్లి కడుపు లోపలమును చూచిన రూపము ఈ జగత్తు నెల్ల కలదని పెద్దలు చెప్పగా పరీక్షించి చూడ జనుల ఎలగో పరీక్షిన్నరేంద్రుడు అనిరి నరేంద్ర. తన తల్లి కడుపులో ఉండగా బ్రహ్మాస్త్రం వచ్చి తనని చెనకుతున్నప్పుడు రక్షించినటువంటి చతుర్భుజుడైనటువంటి శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నటువంటి పీతాంబరధారి అయిన ఆ విష్ణుస్వరూపం ఈ జగత్తునంతటా వ్యాపించి ఉన్నదని తన తల్లి కడుపులో ఉండగా పెద్దలు చెప్పగా విన్నటువంటి ఆ పిల్లవాడు మళ్ళీ ఆ రూపంతో ఎక్కడైనా ఎప్పుడైనా కనపడతాడా అని పరీక్షగా చూసిన కారణం చేత పరీక్షిత్ అని పిలిచారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.